దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. అందరికీ వందనాలు. మీ పక్కన వాళ్ళు కూడా వందనాలు చెప్పండి. అలాగే రెండు చేతులు జోడించి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది దేవుని బిడ్డలారా. ఈ కీర్తన ఆసాఫ్ భక్తుడు రాశాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి ఒక రాగం కూడా పెట్టాడు. దాని పేరు శోషన్యం ఏదూత్ అనే రాగం అంట. ఆ రాగం మరి మనకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఆ రాగంతో ఈ పాట పాడేవాళ్ళు. ఆసాఫ్ ఎవరో మనం నేర్చుకుంటున్నాం గత కొన్ని వారాల నుండి. ప్రియులారా, ఈ ఆసాఫు దావీదు దినములలో ప్రత్యక్ష గుడారములో పాటలు పాడేవారి బృందానికి ఉన్నటువంటి ముగ్గురు ప్రధానులలో ఈయన కూడా ఒక్కడని మనం నేర్చుకుంటున్నాం. గుర్తుందా? ఎవరండి వాళ్ళు? ఆ ముగ్గురు హేమాను, ఏతాను, ఆసాఫు. వీళ్ళు ముగ్గురు మెయిన్ గాయకులు అనమాట ఆ రోజుల్లో. ఇంకా బృందం అనేది ఉండేవాళ్ళు కోయిర్గా, ఇంకా చాలామంది ఉండేవాళ్ళు పాటలు పాడటానికి. వాళ్ళని ఈ ముగ్గురు కూడా ముఖ్యమైన గాయకులుగా ఉండి మరి పాటలు నడిపించేవాళ్ళు అనమాట. వీళ్ళు సొంతంగా కూడా వీళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించారు. ఈ యొక్క కీర్తన దేవుని బిడ్డలారా, మరి ఇజ్రాయేలీల మీదకి శత్రువులు వచ్చి, శత్రువులు అంటే బహుశా 2వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మల్ని రక్షింపరము అంటాడు. తర్వాత ఇక్కడ మనము 8వ వచనం చూస్తే, దేవా నువ్వు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చావు, అన్యజనులు వెళ్ళగొట్టి దాన్ని నాటావు అంటాడు. ద్రాక్షావళి అంటే ఇశ్రాయేల్ ప్రజలు. ఐగుప్తులో నుండి దేవుడు తీసుకొచ్చి వాళ్ళని కనాను దేశంలో నాటాడు. అన్యజనులు వెళ్ళగొట్టడం అంటే అక్కడ ఉన్నటువంటి 7 జాతుల ప్రజలను దేవుడు వెళ్ళగొట్టి ఆ దేశంలో దేవుడు వాళ్ళని నాటాడు ఒక ద్రాక్షావళి వలె. అయితే ఇలా ఉంటూ ఉండగా దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు 12వ వచనంలో అంటాడు, త్రోవ నడుచు వారు అందరూ కూడా దాన్ని తెంచివేసేటట్లుగా, ఆ ద్రాక్షావళిని తెంచివేసేటట్లుగా దాని చుట్టూ కంచెను నీవు ఎలా పాడు చేసావయ్యా అంటాడు. అంటే కంచె వేసిన దేవుడే కంచెను పాడు చేశాడంట. ఎందుకని ప్రభువా ఇలా జరిగింది అని భక్తుడు పాడుతున్నాడు. ఎందుకని ఇలా జరిగింది అంటే, దేవుని బిడ్డలారా, తన ప్రజలు దేవుణ్ణి ఆరాధించినంత కాలం, దేవుని వెంబడించినంత కాలం దేవుడు వారికి అన్నీ ఇచ్చి వారిని పోషిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తన ప్రజలు దేవుని విడిచి అన్యదేవతల తట్టు తిరిగిపోతారో అన్నీ ఇచ్చే దేవుడే అన్నీ తీసేసుకుంటాడు కూడా. అర్థమవుతుందా? ఈరోజు మనమైనా అంతే. దేవుడు మనల్ని ఇంత ఆస్వాదించినప్పుడు, ఇంతగా హెచ్చించినప్పుడు, అభివృద్ధి పొందించినప్పుడు దేవునికి మనం ఇంకా కృతజ్ఞత కలిగి ఉంటే, ఇంకా దేవుని మనం సేవించేవారు ఉంటే దేవుడు ఇంకా ఆస్వాదిస్తాడు. అలా కాదని దేవుని మర్చిపోయి దేవునికే దూరం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చిని తీసేయాలని చూస్తాడు. అక్కడ రాయబడింది, దాని చుట్టూ కంచెని వేళ పాడు చేసావయ్యా అంటాడు. దేవుడు మన చుట్టూ కంచె తీసివేస్తే మనం బ్రతకగలమండి? చెప్పండి. లోకంలో బ్రతకలేం. యొక్క భక్తుడు ఏబు చుట్టూ కూడా అదృశ్యమైనటువంటి కంచె ఉంది. ఏబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని లేఖనం సెలవిస్తుంది. మరి యథార్థవంతుడని, చెడుతనం విడిచిపెట్టిన వాడని కూడా ఆయన గురించి చక్కని మాటలు ఉన్నాయి. అందుకని దేవుడు ఏబుకి, తన కుటుంబానికి, ఆయనకున్న స్వాస్థ్యం అంతటికి, ఆస్తి అంతటికి కూడా కంచె వేశాడు అని మనం చూస్తున్నాం. దేవుడు వేసే కంచె మనుషులకు కనపడదు. అది ఎవరికి కనపడాలో వాళ్ళకే కనపడుతుంది. ఎవరికి? అపవాదికి కనబడుతుంది. మన చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. మనుషులు ఎవరు కనబడదు, అది సాతాను కనబడుతుంది. అది ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయులుగా జీవిస్తామో దేవుడు ఏం చేస్తాడంట, ఆ కంచెను తీసివేస్తాడంట. అపవాదికి అవకాశం ఇస్తాడంట, లేదా శత్రువులకు అవకాశం ఇస్తాడంట. ఈ ద్రాక్షావల్లి అనబడినటువంటి ఈ ఇజ్రాయేలీలు కూడా జరిగింది అదే. దేవుడు కనాను దేశంలో వాళ్ళని ప్రవేశపెడితే ఏమండి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, సస్యశ్యామలమైన దేశాన్ని వాళ్ళకి ఇస్తే, తవ్వకుండానే తవ్వబడిన బావులు, నాటకుండానే నాటబడిన చెట్లు, వృక్షాలు, తోటలు,
వాళ్ళు కట్టకుండానే కట్టబడిన గృహాలు, అద్భుతమైనటువంటి గృహాలు, ఎత్తైన కోట గోడలు కలిగిన పట్టణాలు దేవుడు వాళ్ళకి ఇస్తే కొన్నాళ్ళ తర్వాత దేవుని వాళ్ళు మర్చిపోయి దేవునికి విరోధంగా జీవించి అన్యజనులతో సహవాసం చేసి అన్యదేవతల వైపు వాళ్ళు తిరిగిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కంచె తీసివేశాడంట. అడవి పందికి అవకాశం ఇచ్చాడంట. 13వ వచనంలో ఉంది కదా, చదవండి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దానిని తినివేయుచున్నవి. ఆ అడవి పంది ఎవరైనా కావచ్చు, శత్రువులు. అర్థమవుతుందండి? కనుక మన జీవితంలో కూడా అంతే. దేవుడు నిన్ను ఎంతగా ఆస్వాదించినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు, మంచి బిడ్డలను ఇచ్చినప్పుడు, పిల్లలకి చదువులు దేవుడు మంచి మంచి చదువులు ఇచ్చినప్పుడు, నువ్వు అడిగినవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా దేవునికి నువ్వు కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించాలి. దేవుడు నీకెంత చేశాడో నీవు అంతగా ఆయన పరిచర్యలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యం చేసి దేవునికి దూరం అవుతావో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఏదో ఒక అడవి పంది మన మీదకి రావడానికి కూడా సిద్ధంగా ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ఇదొక వార్నింగ్ అన్నమాట. దేవుని పిల్లలమైన మనకు ఇదొక వార్నింగ్. ఎటువైపు నుండి అడవి పంది లేదా సాతాను ఎటువైపు నుండి వస్తాడో తెలియదు మనకి. అర్థమవుతుందా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యాసాపు భక్తుడు ఎందుకయ్యా ఇలా జరిగిందని ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే ప్రభువా ఇలా ఎందుకు జరిగిందయ్యా అని మనం దేవుడిని అడగకూడదు. అయ్యా నా దోషమును బట్టి ఇలా జరిగిందేమో, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుడిని అడగాలి. నా పాపములు కడుగయ్యా, నన్ను శుద్ధినిగా చేయయ్యా అని మనం అడగాలి. ఎందుకు ఇలా జరిగింది అని అడగడానికి మనం అర్హులమో కానే కాదు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకయ్యా ఇలా జరిగింది అని అడగడానికి మనం అర్హులం కానే కాదు. ఎప్పుడైతే దేవుడు శత్రువుల్ని వీళ్ళ మీదకి రప్పించాడో వీళ్ళ కన్నీళ్ళు ఎలా ఉన్నాయంటే, వీళ్ళ కన్నీళ్ళే వీళ్ళకి ఆహారంగా ఉన్నాయంట. 5వ వచనంలో మనం చూస్తాం. కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్ళు. అది కొన్నిసార్లు మనం ఏడ్చేటప్పుడు అండి భయంకరంగా ఏడుస్తూ ఉంటాం. మనం సమస్యలను బట్టి, మనకున్న శోధనలు బట్టి ఆ కళ్ళల్లో జారిన నీళ్లు నోట్లోకి వెళ్తూ ఉంటాయి కదా, అంత భయంకరంగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. అలాని మనం దాన్ని తాగుతామని కాదు, వాటంతటవే మనం ఏడ్చి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది అన్నమాట ఇక్కడ భక్తుడు చెప్పేది. వాళ్ళు అంతగా ఏడుస్తున్నారయ్యా అని ఆశా భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ శోధన అనేది ఆసాపు దినములలో వచ్చి ఉండొచ్చు, లేదా ఆసాపుకు దేవుడు దర్శన రీతిగా చూపించి ఉండొచ్చు ఇలా జరగబోతుందని. ఏదైనా కావచ్చు. మొత్తానికి దేవుడు ఇజ్రాయేలీల చుట్టూ ఉన్న కంచెను తీసివేశాడు. చూసారా? కనుక ప్రియులారా, మన చుట్టూ దేవుని కంచె అనేది ఉండడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయం. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని కాపుదల అనేది లేకపోతే ప్రియులారా, మరి మనము ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఎప్పుడైతే కంచె అనేది తొలగిపోయిందో ఎంత జరిగిందండి ఏబు జీవితంలో. అయినా సరే ఏబు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా దేవునిలో నమ్మకస్తుడిగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ కీర్తన మనకేం చెప్తుంది అంటే, దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఏ బాధ లేదులే, అంతా సుఖంగా ఉన్నాంలే అని చెప్పి దేవుడికి దూరం అవ్వకూడదు. మనం దేవుడికి దూరం అయ్యావా, దేవుడు మన చుట్టూ ఉన్న ఆ కాపుదల అనేది తీసేస్తాడంట. దేవుడు ఆ కాపుదల తీసాడంటే శ్రమ వెంబడి శ్రమలు వస్తాయి. మనకి కన్నీళ్ళు, ఆగని కన్నీళ్ళు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. దేవుని వైపు తిరిగితే మన దేవుడు మనలను కనికరించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని మీద మనం నిందలేయకూడదు. నాకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకు ఈ బాధలు వచ్చినాయని పొరపాటున దేవుని మీద నిందలేయకూడదు. దేవుని మనం ప్రశ్నించకూడదు. ప్రభువా ఈ బాధలు వచ్చినాయి అంటే నా పాపమే కారణమేమో అని చెప్పి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే
దేవుడు మరలా మనల్ని కనికరించి తిరిగి సమకూర్చే దేవుడై ఉన్నాడు. కనుక అలాగున దేవునికి ఇష్టలుగా మనం సాగిపోదాం. దేవుడి కీర్తన భాగం దీవించునుగాక.